జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చైర్మన్గా నియమించాడో ఆ రోజు వారే కంటిన్యూ కావాలని మద్దతు పలకడం జరిగింది. ప్రలోభాలకు గురయ్యారా, భయభ్రాంతులు చేశారా, ఏ కారణాలు అయిండొచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 6 మంది అసలు రాలా, వచ్చి వ్యతిరేకంగా ఓటేయడం కాదు, అసలు రాలా. తెలుసుకుంటాం ఏంటి అనేది, ఇబ్బందులు ఏంటి, ఏమో తెలుగుదేశం వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడన్నా కట్టిపడేశారేమో, ఎవరికి తెలుసు. అసలు ఇప్పుడు దాకా నోరు తెరవరు, రహస్యంగా కలెక్టరేట్లకు పోతారు. లక్కీగా అదే మా సాక్షి పేపర్ కాదు, జ్యోతిలోనే చిక్కుకున్నారు. నేను 16 మందిని అపహరించారని ఆరోపణ చేసింది. నేను ఇప్పుడు ఆరోపణ చేస్తున్నా మా 6 మంది కౌన్సిలర్స్ని మీరు అపహరించారు అని. లేకపోతే అసలు వచ్చిండాలి కదా. మాకు విప్పి ఇవ్వటం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఏమంటారు దాన్ని, అంశం అంటారా, హక్కు. దాన్ని కొనసాగింపుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా అనేది పార్టీ అధినాయకత్వం ఇంకా డెసిషన్ తీసుకుంటారు. దానిలో అందుకనే పెద్దలు ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, వారు కూడా రిపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సంతోషమైన దానిలో సంతోషం వెలుగురించి దాన్ని హైలైట్ చేయకుండా పాపం రానోళ్ళ గురించి వాళ్ళ మీద కూడా మా కౌన్సిలర్లే. ఆదివారం రోజు రామ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన మనుషుల్ని ఆయనే కిడ్నాప్ చేసుకుని తెలుగుదేశం పార్టీ వృత్తాలను చూశాడు. వెంకటగిరి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఆయన మెజార్టీ ఉంది. ఆయనే అన్నాడు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే తిరుగుతుంటారు, మేమేం దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని. మరి ఆ మాట దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి మరి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? క్యాంపు తీసుకెళ్లి ఈ రోజు తీసుకున్నాడు, అంతేనా? ఈ రోజు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ మనసుల మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. నమ్మకాలు లేక ఆ బురద మా ఊరు చూశారు. మేము ఎక్కడ కూడా మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తాం చెప్పి ఎక్కడ అనలేదు, దాని జోలికే వెళ్ళాలి. మాకు మెజార్టీ లేదు, మేము ఆ ప్రయత్నం చేయలేదు. ఇదంతా కూడా హైడ్రామా వేశాడు రామ్ కుమార్ రెడ్డి. కాబట్టి హైడ్రామా అంతా కూడా ప్రజలకు తెలుసు. వెంకటగిరి ప్రజలకి రామ్ కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఆశ చూసి మాట్లాడాలని ముఖ్యం చేసుకున్నాను. నక్కా వెంకటేశ్వర్ని దగ్గర తీసుకునే దానికోసం ఈ ప్రయత్నాలన్నీ చేసి ఆయన పిలుచుకొని మాట్లాడి తర్వాత ఈ రోజు మా మీద చూశాడు. అది కుదరలా, ఆయనే తీసుకెళ్లాడు, క్యాంప్ పెట్టుకున్నాడు, ఈ రోజు తీసుకొచ్చి ఎలక్షన్ తెచ్చుకున్నాం. కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఆ ప్రయత్నం చేయలేదు, మా మెజార్టీ లేదు. మా అదృష్టం అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని